వికసిత భారత్ని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేయాలని కిస్ విద్యా సంస్థల అధినేత నిడమూరి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. ఆయన కిస్ కళాశాల ఆవరణలో కిస్ ఫెస్టివల్ 2025 ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ గాయత్రి, ప్రిన్సిపాల్ డాక్టర్ హనుమంతరావు, ఫార్మసీ ప్రిన్సిపాల్ కిషోర్ బాబు తదితరులు బాగున్నారు. గొప్ప మతాలన్నిటి కూడా A very warm and splendid evening to one and all present here. Let's invite our guests with a round of applause, guys, please. Thank you. A very warm and splendid evening to one and all. So with immense joy and pride, we welcome you to a celebration of talent, hard work and excellence. It has been a journey filled with inspiration, innovation and collaboration. For the curtains on this magnificent festival, we gather to honor the brilliance that has illuminated our stage. Dear all, who is here. It is with great honor and immense pleasure that we welcome our distinguished chief guest for this grand occasion. And very competitive. To evidence this, I would like to name few points related to all the events. And in Project Expo, a total of 52 teams, paper presentation 62 teams, group discussion 28 participants, 125 participants. And even in Theme Expo, under Revive, Reuse and Recycle theme, total 30 teams. So this was a wonderful journey for the past 3 days. Shall we start with saying Bharat Mata Ki Jai? Yeah. Bharat Mata Ki! Bharat Mata Ki! Good. Again, we are in Andhra, right? Em cheppali? Andhra Mata Ki! Andhra Mata Ki! ఓకే, మీ తల్లిదండ్రులందరినీ మనం చేసుకోండి. ఇప్పుడు మొదలు పెడతాను. అందులో మన వికసిత భారత్లో ఈ క్లైమేట్, ఈ చేంజెస్కి, సైక్లిక్ ఎకానమీ, ఇలాంటి అన్ని వర్డ్స్ మీరు చూసుంటారు. ఆత్మనిర్భరత, సెల్ఫ్ రిలయన్స్, ఇవన్నీ చూసుంటారు, వినుంటారు. వీటన్నిటినీ రిఫ్లెక్ట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో పోయిన సంవత్సరం సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్స్లో ఉన్న ఫంక్షనల్ ఏరియాస్ అన్నీ ప్రతిబింబించేటట్టు ఆ థీమ్ తీసుకొని సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ సైడ్ పోయిన సంవత్సరం చేయడం జరిగింది. అక్కడ అన్ని రకాల ఫంక్షనల్ ఏరియాస్ని చాలామంది అద్భుతంగా ప్రదర్శించారు. స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ ప్రదర్శించారు. ఆ థీమ్ అయిపోయిన తర్వాత ఈ సంవత్సరం ఈ మెటీరియల్స్, ఈ రిసోర్సెస్, ఈ ఎకానమీ డెవలప్మెంట్లో వీటిని సస్టైనబుల్గా, ఆప్టిమైజ్డ్గా యూజ్ చేయటం కానీ, ఈ అన్ని రిసోర్సెస్ని మళ్ళీ వాటి వేస్ట్ని వాల్యూగా క్రియేట్ చేయటం కానీ, ఇవన్నీ అందరికీ అర్థం అవ్వాలి. అలాగే స్టూడెంట్లో ఉండే ప్రతిభ వీటన్నిటి మీద రిఫ్లెక్ట్ చేయాలంటే ఈ టైప్ ఆఫ్ థీమ్ తీసుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈసారి ఆ థీమ్ తీసుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా నేను ఈ 2 సంవత్సరాలు ఈ ముఖ్యమైన వికసిత భారత్ ఇన్లైన్ థీమ్స్ తీసుకొని వీటిని సక్సెస్ చేయడంలో QIS విద్యా సంస్థలో కొంతమందిని మన్నం చేసుకోవాలా. నేను హైరార్కియల్గా వస్తాను. మా వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీ గాయత్రీ దేవి పట్టుదలతో ఈ థీమ్స్ని మా అందరి ఫ్యాకల్టీ, ముఖ్యులు, మేధావులు,
అందరితో కూర్చొని థీమ్స్ని తీసుకొని వాటికి డెరివేటివ్స్ తెచ్చుకొని చాలా జాగ్రత్తగా చాలా బాగా ఈ పర్టిక్యులర్ 2 థీమ్స్ని సక్సెస్ చేసిన దానికి అభినందనలు తెలియజేస్తున్నాను. మళ్ళీ గాయత్రీదేవి గారికి, మా ప్రిన్సిపల్ హనుమంతరావు గారికి, మేధావుల్లో సుబ్బారావు గారికి, అలాగే మా అందరూ డిపార్ట్మెంట్ వైజ్ ఆల్ ఫ్యాకల్టీ విత్ దేర్ డైనమిక్ హెచ్ఓడి లీడర్స్ దేర్ and all who not, everyone participated in making this happen. Thanks to you all. Again, my dearest students, ఈ థీమ్స్ మీద 700 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఈరోజు. 2nd ఇయర్, 3rd ఇయర్, 4th ఇయర్ ప్రతి వాళ్ళకి ప్రాజెక్ట్స్ మస్ట్ అయిపోయినాయి. 700 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కమ్యూనిటీ రిసోర్సెస్ అర్థం చేసుకొని ప్రాబ్లమ్స్ని డిఫైన్ చేసి